ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తన గ్రంథము 91:10. ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మహోన్నతుడైన దేవుణ్ణి మనం నివాస స్థలంగా కలిగి ఉండాలి. నివాస స్థలం అంటే మన భాషలో ఇల్లు అని చెప్పొచ్చు. ఎండ వచ్చినా వాన వచ్చినా మంచు కురిసినా ఒక ముద్ద వండుకొని తినడానికైనా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా నీడ ఉండాలి కదా, ఆ నీడే ఇల్లు. అయితే ఈ చిన్న ఇల్లే మనకు ఎంత ఆశ్రయం ఇస్తుంది కదా. అదే మహోన్నతుడే మనకు ఇల్లుగా ఉంటే, ఆయనలోనే మనం నివాసం ఉంటే, ఆయనే మనకు ఆశ్రయంగా మారితే మన జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏ అపాయము రానివ్వడు మనకు. లోకం ఛార్జింగ్ లైట్ లాంటిది. ఎప్పుడు ఛార్జ్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కానీ దేవుడు పవర్ ఉన్నా లేకున్నా నిరంతరం వెలిగే లైట్ లాంటి వాడు. మరి నీ నివాస స్థలంగా ఎవరిని చేసుకున్నావు? లోకాన్నా లేక దేవుణ్ణా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.